convince the investors to come and invest in Hyderabad. Sir, మంత్రి గారు చెప్పినట్టు సార్ ఇప్పుడు మన హైదరాబాద్ ముఖ్యంగా if I'm talking about హైదరాబాద్ ఏంటంటే ఇట్స్ అ రోబస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ రిచ్ స్కిల్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్. ఆ అడ్వాంటేజ్ మన హైదరాబాద్లో ఉంది. ఇఫ్ సంబడి వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ హైదరాబాద్, ఫస్ట్ he looks about the political stability, political vision అండ్ లా అండ్ ఆర్డర్. అవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం అధ్యక్ష. ఫార్చునేట్లీ అవన్నీ కూడా ఈరోజు హైదరాబాద్లో ఉన్నాయి. దట్ ఈస్ ద రీజన్ చాలా కంపెనీస్ అందరు కూడా వస్తూ ఉన్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే అధ్యక్ష ఇప్పుడు మనకి ముఖ్యంగా మంత్రి గారు చెప్పినట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో ఇప్పుడు ఈ ప్రపంచంలో, పోటీ ప్రపంచంలో హైదరాబాద్లో ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఏర్పాటు చేసే ఆలోచన ఏమైనా ఉందా? దానికి ఎన్ని ఎకరస్ దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, ఎంత ఇన్వెస్ట్మెంట్ దాంట్లో ఉంటుంది? సెకండ్ థింగ్స్ అధ్యక్ష, మనం ఇన్సెంటివ్స్ అంటూ ఉన్నాం. కంపెనీస్ అంతా కూడా మనం ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం. వాళ్ళకి ప్లేస్ ఇస్తున్నాం, వాళ్ళకి ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాం, వాళ్ళకి వాటర్ ఇస్తున్నాం, వాళ్ళకి కావాల్సిన అన్నీ కూడా ఇస్తూ ఉన్నాం. బట్ ఇన్ రిటర్న్ వాళ్ళు మన ప్రభుత్వానికి ఏమిస్తున్నారు? మన ఎంప్లాయ్మెంట్ అంటూ ఉన్నారు, కానీ మన పిల్లలు అక్కడ చాలా తక్కువ మంది ఉన్నారు. యాక్చువల్గా ముఖ్యంగా పిల్లలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలకి, ఎందుకంటే కాన్స్టిట్యూషన్ అప్లికేషన్ లేకపోవచ్చు, కానీ వెన్ యూ మేక్ అన్ అగ్రిమెంట్, when you talk to the companies, you insist them, you force them, at least this percentage of allocation ఈ వర్గాన్ని పిల్లలకి ఇస్తే బాగుంటుందని చెప్పేసి. ఎందుకంటే ఎంత ఎబిలిటీ ఉన్న పిల్లలందరూ కూడా ఉన్నారు, కాబట్టి వాళ్ళంతా కూడా ఇన్సెంటివ్స్ ఎక్కువ తీసుకుంటున్నారు. ఇన్ రిటర్న్ ఇచ్చేది చాలా తక్కువ ఉంది. మనం మేబీ ఎకానమికల్లీ కొంచెం మనకు వైబిలిటీ ఉంటుందేమో, బట్ పేయింగ్ బ్యాక్ టు ది సొసైటీ వాట్ ఆర్ దే డూయింగ్ అనేది కూడా మానిటరింగ్ కూడా ఉండాలి. ఇప్పుడు యూ హ్యావ్ ఆల్రెడీ సెట్ 200 జీసీసీస్ ఫంక్షనింగ్ ఉన్నాయి. దాంట్లో ఎంతమంది ఉన్నారో ఆ డేటా ఏమన్నా, మన తెలంగాణకు సంబంధించిన పిల్లలు, మన పిల్లలు ఎంతమంది దాంట్లో పనిచేస్తున్నారనే డేటా ఏమన్నా ఉండాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఇప్పుడు ఇండస్ట్రీస్ గురించి కూడా వాళ్ళు ప్రస్తావించినారు. దళిత ఎంటర్ప్రెనర్స్ అని చెప్పి గత ప్రభుత్వంలో కూడా చాలా ఇన్సెంటివ్స్ అన్నీ కూడా ఇచ్చినారు, కానీ వాళ్ళకి రావాల్సిన ఏవైతే ఉన్నాయో బకాయా వాళ్ళు రాకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అధ్యక్ష. ఏవైతే వాళ్ళకి మొత్తం టోటల్గా అక్కడ వాళ్ళకి చాలామంది కూడా పాపం ఈరోజు కాకుండా రేపు ఆ డబ్బులు వస్తాయని ఆశతో వాళ్ళు బయట నుంచి డబ్బు తీసుకొచ్చి విపరీతమైన వాళ్ళంతా కూడా ఇంట్రెస్ట్ కూడా పే చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఇండస్ట్రీ పెట్టి వాళ్ళ జీవితాలు అవుతుంది అనుకున్నారు, కానీ ఇంకా దానివల్ల వాళ్ళు ఇంకా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ వెంటనే ఏమైనా ఉంటే దాని అంతా కూడా బాగా వెంటనే చేయాల్సిందిగా. మరి అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కడ చేస్తున్నారనేది ఇవన్నీ కూడా కొంచెం డీటెయిల్స్గా కొంచెం చెప్పాల్సిందిగా కోరుతాం. తాతమ్మ గారు. ధన్యవాదాలు.